హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మా చిన్నమ్మ వాళ్ళ దగ్గర. వీడు టోనీ గాడు అనమాట. వీడిని బయటకు తీసుకెళ్ళాలంట. ఆల్రెడీ తీసుకొచ్చి కట్టాను నేను. మళ్ళీ తీసుకెళ్ళాలంట. మా చిన్నమ్మ వాళ్ళు నేచర్కి దగ్గరగా, పొల్యూషన్కి దూరంగా ఉంటారండి. అందుకే నేను అక్కడికి వెళ్ళినప్పుడల్లా కాసేపు వాటితో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. కోళ్ళు, కోడిపిల్లలు, మొక్కలు మొత్తం అంతా గ్రీనరీగానే ఉంటుంది. ఇవన్నీ కోడిపిల్లలు అనమాట. ఇవే కాదు, చాలా పెంచుతుంది మా చిన్నమ్మ. నిజంగా కోళ్ళు పెంచడం అంటే ఓపిక ఉండాలండి. అవి ఎట్టి వెళ్ళిపోతున్నాయో చూసుకుంటూ ఉండాలి, ఏమవుతున్నాయో చూసుకుంటూ ఉండాలి, కుక్కలు వాటిని వెంటాడుతున్నాయేమో అని చూసుకుంటూ ఉండాలి. చాలా అంటే చాలా కష్టం, కానీ పెంచుతుంది. ఇవన్నీ గులాబీ మొక్కలండి. చాలా రకాల గులాబీ మొక్కలు ఉండి పోయాయి ఇప్పుడు. ఇదంతా తులసి వనం అనమాట. మామిడి చెట్టు, మందార పూల చెట్టు, ఇంకంతా చెరువే. వెనకాలేమో ఇంటి వెనకాల చెరువు అనమాట మా చిన్నమ్మ వాళ్ళకి. చాలా బాగుంటుందండి లొకేషన్ అయితే మాత్రం. నాకైతే భలే నచ్చుతుంది. టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ వెళ్తాం మేము అక్కడికి, మా చెల్లి నేను కూడా. మా డాడీ ఉన్నప్పుడు మా డాడీ తీసుకెళ్ళేవారు, కానీ ఇప్పుడు మా చెల్లి నేనే వెళ్తున్నాం అనమాట. వీడు రాముగాడు అనమాట. హాయ్ రాము. వీడికి బద్ధకం ఎక్కువ, అసలు హాయ్ చెప్పడు. వీడి ఇంక ఇలా చూసుకుంటూ వెళ్తే మొత్తం కొబ్బరి తోటలండి. కొబ్బరి తోట అంతా. అయితే ఇది ఇక్కడ కొబ్బరి చెట్లు చాలా మట్టుకి పడిపోయినాయి అంటండి, పుచ్చు పట్టేసి. ఇంకొన్నేమో పిడుగుపడి చనిపోయినాయి అంట, అందుకని కొట్టేశారనమాట. చాలా బాగుంటుందండి నిజంగా. నేచర్కి దగ్గరగా ఉంటే ఆనందమే వేరు. ఇక్కడ మా చెల్లి పువ్వులు కోస్తుంది, దేవుడి కోసం అని చెప్పేసి పువ్వులు కోస్తుందనమాట. హాయ్ హాయ్ చెప్పు. ఇదంతా ఇంకా మాదేనండి చేను. అంటే ఆ కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదా మీకు, చూపిస్తాను ఆగండి. ఇదిగో కొబ్బరి చెట్లు. ఆ కొబ్బరి చెట్లు ఎడ్జ్ వరకు మాదే అనమాట. అటేమో రోడ్డు వరకు మాదే. ఇదిగో స్కూల్ అనమాట. చిన్నమ్మ వాళ్ళకి ఫుల్ టైం పాస్. పక్కనే స్కూల్ వదిలిపెట్టేసినట్టున్నారు, వెళ్ళిపోతున్నారు పిల్లలందరూ. ఫుల్ టైం పాస్ ఉంటుందండి. కాకపోతే ఏంటంటే కొంచెం మనుషులకి దూరంగా ఉంటారు, నేచర్కి దగ్గరగా ఉంటారు, అదొక్కటే. ఇవన్నీ గిన్నె కోళ్ళు. ఎన్నో రకాల కోళ్ళు అండి బాబు. అసలు మా చిన్నమ్మ ఓపికకే మెచ్చుకోవచ్చు నిజంగా. టోనీ గండి మళ్ళీ బయటకు తీసుకెళ్ళాలంట, చూస్తున్నాడు వాడు. ఇవన్నీ మొత్తం ఇంకా చూసారా పారిపోతున్నాయి. ఇవన్నీ మొక్కలండి మొత్తం. అన్నీ ఇవి రకరకాల మొక్కలు అనమాట. గులాబీ మొక్కలు, చిట్టు గులాబీ, రెడ్ గులాబీ, ఇంకన్నీ. ఇవి మనం వస్తున్నాయని పారిపోతున్నాయి. ఇదైతే వనవలమ్మ టెంపుల్ అండి. ఆ ఊరి గ్రామదేవత అనమాట ఆవిడ. ఆ టెంపుల్ అనమాట అది. ఇంకా మనం ఆవుల షెడ్ దగ్గరికి వెళ్దాం. ఇలా స్ట్రైట్కి వెళ్ళాలి ఆవుల షెడ్ దగ్గరికి. ఇదంతా ఫుల్లీ గ్రీనరీ అండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ గిన్నెకోళ్ళు 6 ఎన్నో ఉన్నాయి. పుంజులు కూడా 4 ఎన్నో ఉన్నాయండి. ఇదొకటిని మన వెనకాల 2 ఉన్నాయి. ఇదొకటి, అక్కడ ఒకటి, ఇంకొకటి వెనకాల ఉంది, షెడ్ వెనకాల. అది అరుస్తుంది అక్కడ నుంచొని ఊరికే. ఇలా వెళ్తే మనం ఆవుల షెడ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మేము ఎప్పుడొచ్చినా ఈ చెరువులో ఆడతామండి చేపలే పట్టి. దీంట్లో చిన్ని చిన్ని చేపలు ఉంటాయి, భలే ఉంటాయి క్యూట్గా. అవి అస్సలు ఆగ పరిగెడుతూనే ఉంటాయి. కనిపించాయా మీకు? ఇదంతా ఆవుల షెడ్ అండి మొత్తం. ఇదంతా మా బాబాయ్ గారు చూసుకుంటారు ఆవుల షెడ్. ఇంకా చాలా ఉండేయండి, కానీ ఇప్పుడు లేవు, అమ్మేశారు. దానాలు అవి ఇచ్చేశారు. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం నేను తీసుకొస్తాను. త్వరలో మా మామయ్య కూతురు పెళ్ళి ఉంది, ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. అంతలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. వీలైతే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.